అందరికీ నమస్కారం. శివాజీనగర్ 23వ వార్డు 4వ వార్డుతోని అనుసంధానమైనటువంటి గల్సా స్కూల్ నుంచి మదీనా వరకు ఉన్నటువంటి ఈ బీటీ రోడ్ లోపల స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల విద్యార్థులకు, యువతకు, మహిళలకు, పెద్దలకు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఇక్కడ నుంచి అక్కడ పోవాలన్నా, అక్కడ నుంచి ఇక్కడ రావాలన్నా ఇరు పక్షాల నుంచి కూడా చాలా స్పీడ్గా రావడం వల్ల చాలా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యేటువంటి పరిస్థితి కనుక దీని మీద వెంటనే దీని పరిష్కార మార్గము స్పీడ్ బ్రేకర్స్ వేయాలనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి నుంచి ఈరోజు పట్టణ సీఏ గారిని కలవడం జరిగింది. సీఏ గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అంచనా వేసి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఖచ్చితంగా ఒక లెటర్ పెడతామనేటువంటి ముచ్చట చెప్పిండు. ట్రాఫిక్ సీఏ గారిని కూడా సంప్రదించడం జరిగింది. ఒకవేళ వెంటనే ఈ యొక్క స్పీడ్ బ్రేకర్స్ వేసేటువంటి ప్రయత్నం చేస్తే విద్యార్థులకు చాలా మేలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, వృద్ధులకు మేలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, మహిళలకు మేలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సోమవారం రోజు మార్కెట్లో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవాలంటే కూడా మహిళలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. యువకులందరూ కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కనుక దీనిలో వెంటనే ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన చర్య తీసుకొని స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేసి శివాజీనగర్ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క సంరక్షించాలనేటువంటి విషయాన్ని తెలంగాణ యువజన సంఘాల సంస్థ తరఫున సవినయంగా తెలియజేసుకుంటాను. అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.